యాపిల్ సామ్రాజ్యాన్ని దశాబ్దంన్నర కాలం పాటు తిరుగులేని దిశగా నడిపించిన టిమ్ కుక్ ఈ ఏడాది సెప్టెంబర్ తర్వాత తన సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. 2011లో స్టీవ్ జాబ్స్ వారసుడిగా పగ్గాలు చేపట్టిన కుక్ తన పదవీ కాలాన్ని యాపిల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన సువర్ణాధ్యాయంగా లిఖించి నిష్క్రమిస్తున్నారు. సెప్టెంబర్ 1, 2026 నుంచి ఆయన స్థానంలో జాన్ టెర్నెస్ నూతన సీఈఓగా బాధ్యతలు స్వీకరిస్తారని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. పదవి నుంచి తప్పుకున్నప్పటికీ టిమ్ కుక్ కంపెనీకి పూర్తిగా దూరం కాకుండా ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా తన సేవలను కొనసాగిస్తారు. ఆయన పదవి చేపట్టే నాటికి $350 బిలియన్ ఉన్న యాపిల్ మార్కెట్ విలువ నేడు ఏకంగా $4 ట్రిలియన్ చేరుకోవడం కుక్ కార్యదక్షతకు నిదర్శనం. ఈ 14 ఏళ్ల కాలంలో కంపెనీ విలువ దాదాపు 20 రెట్లు పెరిగి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన బ్రాండ్గా అవతరించింది. కేవలం ఐఫోన్లకే పరిమితం కాకుండా సర్వీసెస్, వేరబుల్స్ విభాగాల్లో యాపిల్ను కుక్ అగ్రస్థానంలో నిలబెట్టారు. టిమ్ కుక్ నాయకత్వంలో యాపిల్ భౌగోళికంగా కూడా అద్భుతమైన వృద్ధిని సాధించి ప్రపంచవ్యాప్తంగా తన ఉనికిని చాటుకుంది. ఆయన సీఈఓగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొత్తగా 200 యాపిల్ స్టోర్లను నిర్మించగా ప్రస్తుతం వివిధ దేశాల్లో మొత్తం 540కి పైగా స్టోర్లు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. సంస్థను లాభాల బాటలో నడిపించడమే కాకుండా వ్యక్తిగతంగా కూడా కుక్ తన ఆస్తులను భారీగా పెంచుకున్నారు. ప్రస్తుతం ఆయన నికర ఆస్తి విలువ $2.9 బిలియన్, అంటే భారతీయ కరెన్సీలో సుమారు 27,000 కోట్లుగా ఉంది. అయితే ఈ భారీ సంపదలో అత్యధిక భాగం యాపిల్ కంపెనీ స్టాక్స్ రూపంలోనే ఉండడం విశేషం. ఐబీఎంలో సుదీర్ఘకాలం పాటు పనిచేసిన అనుభవంతో 1998లో కుక్ మొదటిసారి యాపిల్ గడప తొక్కారు. ఆపరేషన్స్ మరియు సప్లై చైన్ విభాగంలో ఆయన చూపిన ప్రతిభే ఆయన్ను చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ స్థాయికి చేర్చింది. స్టీవ్ జాబ్స్ అనారోగ్యం కారణంగా వైదొలిగినప్పుడు ఆ భారీ బాధ్యతను భుజానికెత్తుకున్న కుక్ విమర్శకుల నోళ్లు మూయించేలా అద్భుతాలు చేశారు. జాబ్స్ సృజనాత్మకతకు కుక్ నిర్వహణా నైపుణ్యం తోడై యాపిల్ ఒక గ్లోబల్ ఐకాన్గా ఎదిగింది. ఇప్పుడు ఆయన వారసుడిగా వస్తున్న జాన్ టెర్నెస్ ముందు యాపిల్ స్థాయిని మరింత పెంచాల్సిన భారీ సవాలు ఉంది. సెప్టెంబర్ తర్వాత కుక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా మారుతుండటంతో కంపెనీలో ఒక కీలక శకం ముగిసినట్లవుతుంది. టెక్ ప్రపంచం మొత్తం ఈ నాయకత్వ మార్పును ఎంతో ఆసక్తిగా గమనిస్తోంది. జాన్ టెర్నెస్ ఆధ్వర్యంలో యాపిల్ కొత్త ఆవిష్కరణలు ఎలా ఉండబోతున్నాయన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. కుక్ అందించిన బలమైన పునాదిపై జాన్ టెర్నెస్ యాపిల్ భవిష్యత్తును ఎలా నిర్మిస్తారో వేచి చూడాలి. మొత్తానికి 2026 సెప్టెంబర్ యాపిల్ ప్రస్థానంలో ఒక చారిత్రాత్మక మార్పుకు సాక్ష్యంగా నిలవనుంది. యాపిల్ అభిమానులు మరియు ఇన్వెస్టర్లు ఈ మార్పును స్వాగతిస్తూనే కుక్ సేవలను గుర్తు చేసుకుంటున్నారు.